గౌతమ్ అదానీ కట్టే సోలార్ పార్క్ ప్యారిస్ సిటీ కన్నా పెద్దది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇండియన్ రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ గౌతమ్ అదానీ ఏకంగా $100 బిలియన్ పెట్టుబడితో ఒక పెద్ద గ్రీన్ ఎనర్జీ అండ్ ఏఐ సామ్రాజ్యాన్ని క్రియేట్ చేయబోతున్నారు. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 8.5 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు అదానీ గ్రూప్ ఒక అనౌన్స్మెంట్ చేసింది. అసలు అదానీ ప్లాన్ ఏంటో చూద్దాం. రాబోయే 10 ఏళ్లలో అంటే 2035 నాటికి అదానీ గ్రూప్ $100 బిలియన్ పెట్టుబడి పెట్టనుంది. ప్రెసెంట్ ప్రపంచమంతా గ్రీన్ ఎనర్జీ వైపు చూస్తుంది. దీనికి తగ్గట్టుగానే అదానీ గ్రూప్ గుజరాత్ లోని కావ్డాలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ పార్క్ కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఇది ప్యారిస్ సిటీ కన్నా 5 రెట్లు పెద్దది. సుమారు 30 గిగావాట్ల పవర్ డిస్ట్రిబ్యూషన్ కెపాసిటీతో ఈ పార్క్ హిస్టరీ క్రియేట్ చేయబోతుంది. ఈ $100 బిలియన్ ఎక్కువ భాగం సోలార్ విండ్ మరియు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులకే వెళ్లనుంది. కేవలం కరెంటు మాత్రమే కాదు, రాబోయే కాలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ది ఏఐ నడవాలి అంటే బిగ్ డేటా సెంటర్లు కావాలి. ఆ డేటా సెంటర్లు నడవాలి అంటే ఎక్కువ కరెంటు కూడా కావాలి. అందుకే అదానీ గ్రూప్ ఒక పెద్ద ప్లాన్ వేసింది. తాము డిస్ట్రిబ్యూట్ చేసే గ్రీన్ ఎనర్జీతోనే ఈ ఏఐ డేటా సెంటర్లు నడపాలని డిసైడ్ అయ్యారు. దీనివల్ల పర్యావరణానికి మేలు జరగడమే కాకుండా డేటా మేనేజ్మెంట్ ఖర్చు కూడా తగ్గుతుంది. దీనికోసం గూగుల్ తో కలిసి వైజాగ్ అండ్ నోయిడాలో, మైక్రోసాఫ్ట్ తో కలిసి హైదరాబాద్ అండ్ పూణేలో డేటా సెంటర్స్ పెట్టబోతున్నారు. ఈ భారీ పెట్టుబడి వల్ల వేల సంఖ్యలో జాబ్స్ వస్తాయి. అంతేకాకుండా టెక్నాలజీ రంగంలో భారత్ గ్లోబల్ హబ్ గా మారడానికి ఇది ఒక పెద్ద బూస్ట్ అవుతుంది. అదానీ గ్రూప్ కేవలం ప్రాజెక్టులు మాత్రమే కట్టడం లేదు, ఒక ఎకోసిస్టమ్ ని తయారు చేస్తుంది. వాళ్ళు సోలార్ ప్యానెల్స్, విండ్ ఎనర్జీని సొంతంగా తయారు చేస్తున్నారు. అలాగే గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్స్ పెడుతున్నారు. దీనివల్ల వేరే కంపెనీల మీద ఆధారపడవలసిన అవసరం ఉండదు. దీన్నే వర్టికల్ ఇంటిగ్రేషన్ అంటారు. $100 బిలియన్ అంటే చిన్న విషయం కాదు. గ్లోబల్ మార్కెట్ నుంచి ఫండ్స్ కూడా రైజ్ చేయాలి. అదానీ గ్రూప్ తీసుకున్న ఈ నిర్ణయం కేవలం బిజినెస్ మాత్రమే కాదు, ఇండియన్ ఫ్యూచర్ ఎకానమీని మార్చే ఒక పెద్ద చేంజ్ కూడా. మరి $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.